ఈ విధంగా రెండో లేయర్గా ఘనజీవామృతం కలుపుకోవడం జరిగింది. ఈ ఘనజీవామృతము కొద్దిగా వర్షపాతం అన్నా కానీ తేమ శాతము పట్టి ఉంచి విత్తనం మొలకెత్తే విధంగా చేస్తుంది. మూడవ లేయర్గా బూడిదను కలుపుకోవడం జరుగుతుంది. ఈ బూడిదను కలుపుకోవడానికి ఎందుకంటే మనం ఇంతవరకు సీడుకు బంకమట్టికి కలుసుకోవడానికి ఘనజీవామృతం కలుసుకోవడానికి వాటర్ పోయడం జరిగింది. ఇది వాటర్ను పీల్చుకుంటుంది, అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఈ విధంగా మూడవ లేయర్ కంప్లీట్ పూర్తిగా అయిపోయిన తర్వాత మనము ఈ సీడు ఫెర్టిలైజేషన్ వల్ల ఉపయోగాలు ఏమంటే, ఈ విధంగా మనం నేలలో ఇప్పుడు 40 degrees 42 degrees ఎండలు పెడుతున్నాయి కదా, మామూలుగా అంటే విత్తనం ఉన్న జీవం చనిపోతుంది. మనం ఈ విధంగా సీడ్ ఫెర్టిలైజేషన్ చేసుకోవడం వల్ల విత్తనంలో ఉన్న జీవము చనిపోకుండా ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అదేవిధంగా విత్తనం మొలకెత్తడానికి 20 mm వర్షపాతం కావాలి. ఈ విధంగా సీడ్ ఫెర్టిలైజేషన్ చేసుకోవడం వల్ల 2 mm నుంచి 10 mm లోపల ఎప్పుడు వర్షపాతం అన్నా విత్తనం మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.